సమ్యక్ దర్శనోపాయ కర్మానుష్ఠానం. సమ్యక్ దర్శనం అంటే సంపూర్ణమైన దర్శనం అంటే జ్ఞానం. ఆ జ్ఞానానికి ఉపాయమైనటువంటి కర్మానుష్ఠానమే యోగం. అది నువ్వు చేయవలసినది. అంటే జ్ఞానోపాయమైనటువంటి కర్మయోగాన్ని నువ్వు అవలంబించాలి. దాని అంటే నువ్వు నిలబడు లే అన్నాడు ఇక్కడ. అంటే మనస్సుని కర్మయోగమునందు ఉంచి నువ్వు యుద్ధానికి సిద్ధపడు అని చెప్పడు ఇక్కడ. అయితే వెంటనే అర్జునుడు అడుగుతున్నాడు, నువ్వు సన్యాసి యొక్క లక్షణాన్ని అంటే జ్ఞానంలో సిద్ధుడైన వాడి యొక్క లక్షణాన్ని చక్కగా వర్ణించావు, సన్యాసాన్ని ప్రశంసించినట్టే కనబడింది. నన్ను ఇప్పుడు మళ్ళీ కర్మను చేయమంటున్నావు. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగంచ సంససి. నువ్వు యోగాన్ని అంటే కర్మయోగాన్ని మెచ్చుకుంటున్నావు, సన్యాసాన్ని మెచ్చుకుంటున్నావు. సన్యాసం అంటే కర్మలను విడిచిపెట్టినటువంటి వాడు, కేవలం ఆత్మవిచారణ యందే నిలబడ్డవాడు సన్యాసి. కర్మలు చేస్తూ ఉన్నటువంటి వాడు, కర్మాచరణ చేసేవాడు కర్మయోగి. కానీ కర్మలు చేయవలసిందే. నువ్వు ఇద్దరిని మెచ్చుకుంటున్నావు. శ్రేయ ఏతయోరేకం తన్మే బృహసి నిశ్చితం. ఎందుకంటే మానవుల లక్షణంలో ఒక స్వభావం ఉంటుంది. అదేమిటంటే అది గొప్పది అనగానే అదే కావాలి కదా అంటారు ప్రతివాడైనప్పటికి కూడా. ఎందుకంటే స్థితప్రజ్ఞుడు చాలా గొప్పవాడు అంటే వెంటనే స్థితప్రజ్ఞుడు అయితే పోలే అనుకుంటాం. అంత తేలిక కాదు ఇక్కడ. కానీ మానవ స్వభావంలో అది ఉంటుందండి ఎప్పుడు కూడా. అందుకే ప్రధానమైనటువంటిది మాటికి ఆయన జ్ఞానాన్నే ఎక్కువ మెచ్చుకున్నట్టు కనబడుతుంది. అందుకే ఆ మాట అంటే అప్పుడు స్వామి చెప్తున్నాడు, సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరాబుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. సన్యాసము కర్మయోగము ఈ రెండు కూడా నిశ్రేయస్సుని అనగా మోక్షాన్ని ఇస్తాయి. అందులో మళ్ళీ కర్మ సన్యాసం కంటే కర్మయోగమే గొప్పది సుమా అన్నాడు ఇక్కడ. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే కర్మ సన్యాసము అంటే అర్థం చేసుకోవాలి. సన్యాసం అన్నప్పుడు ఈ కర్మలు విడిచిపెట్టి సన్యాస దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడాను జ్ఞాన సిద్ధులు అనడానికి లేదు. అయితే వాళ్ళ గొప్ప విషయం ఏంటంటే వాళ్ళకి నిత్యానిత్య వస్తు వివేకం కలిగి, ఇహ వస్తువుల మీద వైరాగ్యం కలిగి, శమము దమము అంటే అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహము ఇత్యాదులు కలిగినటువంటి వారైన వారు మాత్రమే ఆ సన్యాసానికి అర్హులు. సిద్ధ సన్యాసం కాదు, సాధనారూప సన్యాసానికి అర్హులు. ఈ సాధనారూప సన్యాసానికి పేరు వివిదిషా సన్యాసము. ఈ పదజాలం తెలియకపోతే సన్యాసం అనగానే కావిరంగ గుడ్డలు కట్టుకోవడమే అనుకుంటాం. కనుక అది వివిదిషా సన్యాసం. అది వెళ్ళాలి. ఎందుకంటే ఈ కర్మల వల్ల ఏం లాభం లేదు, ఇంకా ఇంకా దింపుతూ ఉంటాయి సంసారంలో అని భావం కలిగినటువంటి వాడు, ఆ తెలివైన వాడు నిత్యమైనది ఆత్మ, అనిత్యమైన దేహాదులు విషయములు ఇంకా నాకు అక్కర్లేదు అనుకున్న వైరాగ్యం కలిగిన వాడు అలా వెళుతున్నాడు. వాడిని మెచ్చుకుంటూ నువ్వు మాటికి మళ్ళీ నన్ను కర్మయోగం అవలంబించు అంటున్నావు ఇక్కడ. కనుక సన్యాసం అనగానే తెలుసుకోవడం సాధనారూప సన్యాసానికి అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే సిద్ధుడైన సన్యాసి సిద్ధుడైన కర్మయోగి కూడా ఒకే స్థితిలో ఉంటారు. ఇక్కడ సాధనారూపుడైన కర్మయోగి, సాధనారూపమైన సన్యాసి ఏకాగ్రంగా వినాలండి. లేకపోతే నా గీత ఏమీ అర్థం కాలేదంటాడు. ఎందుకంటే గీత ఎప్పుడో ఒకప్పుడు చదవకపోతే ఈ గీత పాఠమే అర్థం కాదు. చదవాలి, లేదా వింటున్నంతసేపు పుస్తకం దగ్గర పెట్టుకు చూడాలి. అటువంటి వారే గీతను ఆస్వాదించగలరు. అంతేగాని నాకు అర్థం కాలేదనే మాటలో నేను అర్థం చేసుకోలేకపోయానంటే ఇంకా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు విషయాన్ని పదే పదే చెప్పడం, ఎక్కువ చెప్తే కన్ఫ్యూజను, అలా చెప్పకపోతే ఇంకా కన్ఫ్యూజను. అందుకు విషయాన్ని ఎంత గట్టిగా నొక్కి చెప్తున్నా అర్జునుడు అంతటి వాడికే కర్మని జ్ఞానాన్ని రెండింటినీ చెప్పడంతో ఏది గొప్పది అని అడుగుతున్నాడు. అయితే అర్జునుడు వినడం ఎలా వింటున్నాడంటే కృష్ణుడికి అర్థం కాలేదని కాదు. నువ్వు అటు సన్యాసాన్ని మెచ్చుకుంటున్నావు, ఇటు కర్మయోగాన్ని మెచ్చుకుంటున్నావు, నువ్వేదో ఒకటి చెప్పి చేసేస్తానన్నాడు. అంటే ఈయనకు కూడా ఒక వైరాగ్యం కలిగి సన్యాసం పుచ్చుకోవాలి, ఇవన్నీ విడిచిపెట్టేయాలని ఒక భావం కలిగింది. అందుకే అది బాగుంటుందేమోనని ఆ భావానికి సూచనగానే భైక్షమపీహలోకి అన్నాడు ఆయన. అది ఆ మనస్సంస్కారంతో ఆయన అన్నాడు. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడు, సన్యాసం కంటే కర్మయోగం గొప్పది సుమా. పైగా జ్ఞేయహాస నిత్య సన్యాసి, నిత్య సన్యాసి అని కూడా ఉంటాట తెలుసా నీకు? అంటే అసలు సన్యాసం అనగానే ఆశ్రమ స్వీకారం మాత్రమే కాదు, సన్యాసం అనే శబ్దం చాలా గొప్పదండి ఇక్కడ. అంటే సర్వకర్మలను న్యసించుట అంటే లయం చేయుట అని అర్థం ఇక్కడ. సర్వకర్మలు లయం చేయుట అంటే సర్వకర్మలు విడిచిపెట్టుటే అని అర్థం ఇక్కడ. సమ్యక్ న్యాసం సంపూర్ణముగా విడిచిపెట్టాడైతే. అయితే నిత్య సన్యాసి ఎవడో చెప్తున్నాడు ఇక్కడ. నిత్య సన్యాసి అవడానికి సన్యాసాశ్రమం స్వీకారమే చేయనక్కర్లేదయ్యా. అయితే అది స్వీకారం చెయ్యకూడదని నేను చెప్పట్లేదు. నిజమైన వైరాగ్యం వివేకం గట్టిగా కలిగిన వాడు, ఇహాముత్రార్థ వైరాగ్యం గట్టిగా కలిగినటువంటి వాడు పద్ధతిని అనుసరించి శాస్త్రాన్ని అనుసరించి సన్యసించిన మహాత్ములు ఉంటారు. ముందు చెప్పినట్టు వాళ్ళ సాధనా రూపంలో ఉన్న పూజ్యులే. ఎందుకంటే వారికి ఒక జీవన విధానం ఉన్నది. కర్మయోగికి ఎలాగైతే ఎలా చెయ్యాలో ఒక ప్రాసెస్ ఉందో, ఒక లక్షణం ఉందో, ఒక నియమం ఉందో. ఎందుకంటే ఇవన్నీ యూనిఫార్ములు కావు, ఇవి సిస్టమ్, డిసిప్లిన్. వాడు ప్రాక్టీస్ కూడా ఉంటుంది వాటిలో. ఇవి చెయ్యాలి. కర్మయోగికి ఒక ప్రాక్టీస్ ఉంది, సన్యాసికి ఒక ప్రాక్టీస్ ఉంది.
ఆ సన్యాసి ఏం చేస్తాడంటే ఏకాంతవాసం, విజనవాసం, సన్యాసి అయినటువంటి వాడి నియమాలు ఇవి. నిరంతరం శమము దమము కలిగి ఉండుట. అంతేగా నేను బయలుదేరి వీడితో వాదిస్తా, వాడితో వాదిస్తా, నేను గొప్పని పేరుకుంటా అంటే వాడు అది అడ్డం పెట్టుకుని వీటిలోనే తిరుగుతున్నా అర్థం. భగవత్పాదుల వారు లాంటి వారు జ్ఞాన ప్రతిష్టాపన కోసం తిరిగారు కానీ పరస్పర వీటి కోసం కాదు. అదొక ప్రయోజనం, అవతార ప్రయోజనం. అందుకే సన్యాసి కొన్ని లక్షణాలు ఉంటాయి. వీలైనంత ఏకాంతవాసం చేయాలి. భిక్ష కోసం సమాజంలో ఉన్నా సంఘం పెట్టుకోకూడదు. అందుకే సన్యాసి అయినవాడు ఎక్కువ ఒక చోట ఉండకూడదట. వాడికి నియమాలు చెప్పారు. పీఠాధిపతులైన సన్యాసులు పరిమితే, ఎక్కువ పీఠాలు పెట్టేవాడికి వాడు సన్యాసి కాకూడదు. దానికి ఒక సంప్రదాయం ఉంది, ఆ పద్ధతి ఉంది, అంతే. నిజంగా సన్యాసించిన వాడు మాత్రం ఏకాంతవాసమే ఎక్కువ చేస్తాడు, కనబడడు. ఏదైనా ఒక ఊరికి వెళ్ళినా వాడు భిక్షాటనం చేసినా ఊర్లో ఎక్కువ ఉండడు. ఒక రాత్రి మించి ఉండట. ఒకవేళ 5 రాత్రులు ఉంటే ఊరు బయట ఉంటాడు. భిక్షాసనం కోసం వచ్చినా మళ్ళీ వెళ్ళిపోతాడు. దేనితో సంఘం పెట్టుకోడు. వాళ్ళ ఇంట్లో ఆ రోజు పులిహోర చాలా బాగుంది, ఆ ఇంటికి భిక్షకి వెళ్తానంటే మళ్ళీ సంఘం ఏర్పడింది ఇక్కడ. ఇలా ఉండవు. అది సన్యాసం అర్థం చేసుకోవాలి. ముందు సన్యాసాశ్రమం అంటూ ఏమిటో అర్థమైతే కానీ అధ్యాయం అర్థం కాదు. అది తెలుసుకోవాల్సినటువంటిది. ఎన్ని నియమాలు. పైగా ఏకాంతంలో ధ్యానం, యోగం, తపస్సు ఇవన్నీ సన్యాసి మానడు. ధ్యానం అంటే ఎంత కాదైనా సన్యాసి ప్రపంచంలో తిరుగుతున్నాడు గనక, వాడివి ఇంద్రియాలే గనక సాధన దశలో బహిర్ముఖం అవుతూ ఉంటాయి. వాటిని తిరిగి అంతర్ముఖం చేసుకుంటూ శమదమాదులతో నేతిని వీటిని తొలగించుకుంటూ క్రమంగా అంతర్ముఖుడవుతూ బహిర్ముఖాన్ని త్యజిస్తూ ధ్యానం చేయాలి. అంటే ధ్యేయ వస్తువులను దృష్టి నిలపాలి. ధ్యేయ వస్తువు ఏది? ఆత్మ. దాని యందు దృష్టి నిలపాలి. అనాత్మ విషయాల నుంచి మరల్చాలి. ఇది ధ్యానం. దానికి సహకరించేది యోగం. అంతేగాని ఊరికి వింటే వచ్చేది ధ్యానం చేయనిది, యోగము లేనిది ఆత్మతత్వం అర్థం కాదు. తెలుసుకోండి. ఇక్కడ కేవలం నేను విచారణ చేస్తాను, క్వశ్చన్ వేస్తాను, మీరు చెప్పండి నాకు ఆత్మతత్వం అర్థం అవుతుందంటే అర్థం కాదు. అందుకే కర్మయోగంలో, నిష్కామ కర్మయోగంలో ధ్యేయ వస్తువు ఈశ్వరుడు. ఆ ఈశ్వరతత్వ వివేచన చేయాలి. ఈశ్వరుడు యందు బుద్ధి నిలపడానికి కావలసినటువంటి ప్రక్రియలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పబోతున్నాడు స్వామి. ఇవన్నీ చాలా అవసరం. సన్యాసి అవన్నీ చేస్తూ ఉంటాడు. ఆ స్థితిలో ఉంటూ సిద్ధుడైన తర్వాత ఇంక వాడికి ఎక్కడున్నా ఒకటే. వాడి సిద్ధావస్థలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ అది ప్రధానమైన అంశం. వాడికి ఎక్కడున్నా ఒకటిగానే ఉంటాడు. వాడు బ్రహ్మీభూతుడు. వాడు గురించి లేదు. ఆ సిద్ధ సన్యాసి. ఇప్పుడు కర్మయోగి దగ్గరికి వద్దాం. కర్మయోగి ప్రాక్టీస్ మాత్రం తేలిక. అందరం గృహస్థులం గనక మనం అందరం కర్మయోగులు అనుకోకూడదు. సకామ కర్మయోగులు సకామ కర్మ చేస్తున్నారు, యోగులు కూడా కాదు. అదేనా చాలామంది చేయట్లేదు. తెలుసుకోండి. ఎక్కువ మంది మనం ప్రతిరోజు ఇదే ఇంట్రడక్షన్ కింద చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మన స్థితి మనకు అర్థం కావడం కోసమే. మన స్థితి అంటే సామాన్య స్థితి. ఇక్కడ చాలామంది యోగులు కూడా ఉండవచ్చు. వాళ్ళ గురించి నేను అనట్లేదు. ప్రధానంగా నిష్కామ కర్మయోగం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు పరమాత్మ. నువ్వు నిష్కామ కర్మయోగంలో నిలబడు అంటున్నాడు. అర్జునుడు అంతటివాడు నిష్కామ కర్మయోగానికి అర్హుడు. అటువంటి శుద్ధుడైన వాడైనా నిష్కామ కర్మయోగానికి మాత్రం అందరూ అర్హుల. నిష్కామ కర్మయోగం ఎలా ఉంటుంది, ఆయన ప్రాక్టీస్ ఎలా ఉంటుందో చూద్దాం. అతడు తన విద్యుక్త కర్మ కనుక చేస్తాడు. దాని ఫలాకాంక్ష ఉండదు. పైగా చేస్తున్నాన్న అహంకారం ఉండదు. ఎందుకంటే చేస్తున్నాను అంటే ఆత్మ యందు బుద్ధి నిలవదు, దేహంతో బుద్ధి కలిసిపోతుంది. అందుకే ఇవి నాలో ఉన్న ఆత్మ చైతన్యం వల్ల ఇవి జరుగుతున్నాయి. ఆత్మని నువ్వు భగవంతుడు అనుకో, పరమేశ్వరుడు అనుకో, భక్తితో భగవంతుడు అనుకున్న తప్పేం లేదు. ఆయన నియోగింపబడి జరుగుతోంది కనుక ఇది నాకు విధింపబడ్డ కర్మ, ఈ ఉపాధికి ఇది విద్యుక్తమైన కర్మ, ఇది నేను చేస్తున్నాను అంటూ నేను చేస్తున్నా అన్న భావం కూడా లోపల ఈశ్వరానుగ్రహం వల్ల చేయగలుగుతున్నానని చెప్పడం ఒకటి, ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం ఒకటి, మూడవది నిష్కామగా చేయడం ఒకటి, ఫలాశక్తి లేకుండా కర్తృత్వ భోక్తృత్వ అహంకారం విడిచిపెట్టి చేయడం. ఇది మాత్రం తేలిక అండి. నిష్కామ కర్మయోగమే కష్టం. ఇప్పుడు సన్యాసంలో సాధన సన్యాసమే కష్టం, నిష్కామ కర్మయోగం మరీ కష్టం. ఆ నిష్కామ కర్మయోగికుండ లక్షణం ఇది చేస్తూనే అతను నిరంతరం ఆత్మవిచారణ దృష్టి ఉంటుంది, అనాత్మ విషయ త్యాగం ఉంటుంది. అతనికి ధ్యానం, యోగం, ప్రేమ, ఉపాసన ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఉపాసనాదులు కూడా కర్మయోగం కిందకే వస్తాయి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే భక్తి యోగం అనియకూడదు. అంటే భక్తి కూడా అర్థం కావాలి కదా. మన భగవద్భక్తి కూడా ఎందుకో భగవంతుడికి తెలుసు, మనకు తెలియదు. కానీ అందుకే ఎప్పుడు కూడా సకామ యోగులే చాలామంది, సకామ కర్మాచరణ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఆ ఎక్కువ మంది అంటే అసలు కర్మాచరణ చేయని వాళ్ళకంటే తక్కువ మంది వాళ్ళు. కానీ నిష్కామ కర్మయోగం సామాన్యమా? అయితే ఇప్పుడు సన్యాసం కంటే కర్మయోగం గొప్పదని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే సాధన రూప సన్యాసం కంటే సాధన రూప కర్మయోగి మంచివాడయ్యా అన్నాడు. ఎందుకంటే నువ్వు ఇవాళ ఏదో తెలిసింది కదా అని చెప్పి సడన్గా విడిచిపెట్టేసి వెళ్ళిపోయావు, ఏదో తత్కాల వైరాగ్యం చేతేనా. కానీ అసలు సన్యాసానికి కావలసినటువంటి వైరాగ్యాదులు చిత్తశుద్ధి కలగాలి. ఆ చిత్తశుద్ధి దేనివల్ల కలుగుతుంది? నిత్య నైమిత్తికాది కర్మల ద్వారా, యజ్ఞ దానాది సత్కర్మల ద్వారా కర్మలు వదిలినటువంటి వాడు మాత్రమే ఆ సాధనారూప సన్యాసానికి అర్హుడవుతాడు. ఇటువంటి సత్కర్మలతో ఈశ్వరార్పణ బుద్ధితో చిత్తశుద్ధి పొందకుండానే కర్మలను విడిచిపెట్టేసావనుకో అక్కడ బుద్ధి భ్రమించే అవకాశం ఉంటుంది.
పైగా పోని అయ్యో తప్పు చేశాను తొందరపడ్డాను అని మళ్ళీ వెనక్కి కర్మలోకి రావడానికి లేదు. అక్కడికి వెళితే మళ్ళీ వెనక్కి రావడానికి లేదు. కనుక చిత్తశుద్ధినిచ్చేటువంటి కర్మల్ని చెయ్యకుండా ఆతురపడి తొందరపడి సన్యాసాన్ని తీసుకోవడం కూడా మంచిది కాదు సుమా. అది ఇక్కడ చెప్తున్నాడు. కానీ కర్మయోగం ద్వారా అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి ముని మాత్రమే ఆ జ్ఞానయోగానికి అర్హుడు. ఈ మాట ఉపనిషత్తులు బృహదారణ్యకం స్పష్టంగా చెప్తుంది. తమేతం వేదానువచనేన బ్రాహ్మణ వివిధిషంతి యజ్ఞేన అన్నాడు ఇక్కడ. తం ఏతం అంటే ఆ పరమాత్మని తెలుసుకోవాలంటే వేదానువచనేన, వేదము చెప్పిన ప్రకారంగా ప్రవర్తిస్తూ అంటే సత్కర్మాచరణ చేస్తూ. వేదాంత వచనేనా అనలేదు, వేదానువచనేనా అన్నాడు ఇక్కడ. వేదము సత్కర్మల్ని ప్రబోధిస్తుంది, ఆ సత్కర్మల్ని చెయ్యాలి, నిషేధ కర్మల్ని విడిచిపెట్టాలి. అది ఎలాగా? యజ్ఞేన, ఆ యజ్ఞము ద్వారా మాత్రమే వివిధిషంతి తెలుసుకుంటున్నారు అన్నాడు ఇక్కడ. యజ్ఞం అనే దాని గురించి నిన్ననే చెప్పుకున్నా. కానీ యజ్ఞం వల్ల చిత్తశుద్ధి ఏర్పడాలి. యజ్ఞం అంటే విద్యుక్త కర్మాచరణ, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే కర్మయోగం విశేషం నాయన అని చెప్పడానికి ఇది కారణం. అందుకే నేను కర్మయోగంలో ఉన్నాను, సన్యాసం కాలేదు, నా మోక్షం ఎలాగా అనుకోవద్దు. అయితే కర్మయోగి ఎప్పటికైనా సన్యాసం అవుతాట. అంటే కర్మయోగిలో ఉన్నవాడు ఎప్పటికైనా కాషాయం గుడ్డలు కట్టి తీరుతాడని చెప్పడం కాదు ఇక్కడ. కర్మయోగి ఎప్పటికైనా సన్యాసి అవుతాడు అంటే ఈ కర్మలయాన్ని తన యందు న్యాసం చేసి ఆత్మరూపంగా నిలబడిపోయే స్థితి కర్మయోగికి కర్మయోగంలోనే సిద్ధిస్తుంది. వాడు మళ్ళీ వేరే ఆశ్రమ స్వీకారం చేయనవసరం లేదు. ఎలాగైతే జ్ఞానయోగములో సాధన దశ ద్వారా సిద్ధ జ్ఞాని అవుతాడో, కర్మయోగాన్ని చక్కగా అనుష్ఠించినట్లయితే వాడు అక్కడే సిద్ధుడవుతాడు. అలా సిద్ధులైనప్పుడు సన్యాసయోగం ద్వారా సిద్ధునైతే పారమార్థిక సన్యాసి అంటారు. కర్మయోగం ద్వారా సిద్ధుడైతే పారమార్థిక యోగి అనాలి వాడిని. ఇది తెలియాలి. పారమార్థికంగా యోగి అయిపోయాడు. పారమార్థిక సన్యాసులకు ఉదాహరణ ఎవరయ్యా అంటే సనక సనందనాథులు, శంకర భగవత్పాదులు, వీరందరూ పారమార్థిక సన్యాసులు. గోవింద భగవత్పాదులు వీరందరూ సన్యాస మార్గంలోనే ఉంటూ క్రమంగా పారమార్థిక సన్యాసి స్థితికి వెళ్ళారు. అయితే శంకరాచార్యులు పుట్టుకతోనే ఆయన సిద్ధపురుషుడు, ఆయన విషయం వదిలేండి. కానీ సాధారణంగా ఆ స్థితికి వెళ్ళిన మహాత్ములు అందరూ ఉన్నారు. సన్యాస దీక్షలో ఉంటూ ఆ స్థితికి వెళ్ళిపోయినటువంటి మహాత్ములు వారు పారమార్థిక సన్యాసం అయిపోయింది. పారమార్థిక సన్యాసం పొందే వరకు వారు సాధనారూప సన్యాసం ఉన్నారు. అలాగే కర్మానుష్ఠానం చేసే కర్మయోగి పారమార్థిక సన్యాసి అవుతాడు. దానికి ఉదాహరణ ఎవరయ్యా అంటే వాడు పారమార్థిక యోగి అని పేరు పెట్టుకో. కానీ స్థితి మాత్రం జ్ఞానంలో సిద్ధి పొందినవాడు, కర్మయోగంలో సిద్ధి పొందినవాడు ఒకే దాన్ని పొందుతున్నారు. ఇది తెలుసుకోవాలి. దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు భగవంతుడు. సాంఖ్యయోగంలో దీన్ని చెప్పినప్పటికీ మరింత తేటపరుస్తున్నాడు తర్వాత అధ్యాయాలు. జ్ఞానం ఎప్పుడు ఒక్కటే ఉన్నది, ఒకటే బ్రహ్మం, ఒకటే ఆత్మ, అదొక్కటే చెప్పాలి. ఎంత చెప్పినా అది తెలుసుకోవాల్సింది. ఆ ఒక్కటి పట్టుకోవడానికి వెళుతూ మాటి మాటికి జారిపోతున్నాం. చెట్టెక్కేవాడు ఎలాగా జారిపోతూ ఉంటాడు అలాగే వాడు మాటి పైకి తొయ్యాలంతే. ఆ పనే చేస్తున్నాం ఇక్కడ తెలుసుకోవాల్సినది. దానిని బాగా మనసులో నూరుకోవాలి. అంతేగాని ఇవాళ బ్రహ్మము గురించి విన్నాం, దాన్నే అంతకన్నా శ్రవణం మననం చేస్తామని బోర్ కొడుతుంది. మరేదైనా చెప్పండి ఏమిటి? శ్రవణ మననములు చేయవలసింది బ్రహ్మమునే, మరొకటి దాన్ని కాదు. బ్రహ్మముకే లక్షణాలు ఉన్నాయా? మూడే సత్తు చిత్తు ఆనందం. దేనికి అంటదు ఆ కర్మ. అది మొదటి రోజు నుంచి ఏకరు పెడుతూనే ఉన్నాము. దానినే చింతన చేయాలి ఇక్కడ. అనాత్మల్ని ఎందుకు చింతన చేయాలంటే విడిచిపెట్టడానికి, ఆత్మను ఎందుకు చింతన చేయాలి? పట్టుకోవడానికి. అంతేగాని ఈ విషయములను విడిచిపెట్టు మాటికి విషయాలు ఎందుకు గుర్తు చేస్తున్నారండి అని కూడా అనొచ్చు. అంతే కదా. అసలు పట్టుకోవాల్సింది ఏదో పట్టుకోవాలి. దానికి ప్రతిబంధకంగా విషయ చింతన వస్తుంది కనుక విడిచిపెట్టి అని చెప్తున్నాం. ఇది తెలుసుకోవాల్సినది. అది కర్మయోగి కూడా నిష్కామ కర్మయోగం వల్ల ఈశ్వరార్పణ బుద్ధి వల్ల క్రమంగా చిత్తశుద్ధిని పొంది ఈశ్వరానుగ్రహం వల్ల ఇక్కడే సిద్ధి పొందుతాడు. వాడు సన్యసించాలే నియమం లేదు, వాడి స్థితి సన్యాసమే. అది ఈశ్వరానుగ్రహం వల్లే వస్తుంది కనుక సన్యాసకృత్యమశాంత నిష్ఠాశాంతి పరాయణం. ఎక్కడ విన్నట్టుంది కదా విష్ణు సహస్రనామాలు. అంటే ఏదో ఈ గీత వినడే కంటే నామాలతో తులసి పూజ చేస్తే బెటర్ కదండి. అక్కడ ఇదే చెప్పాడు. సన్యాసకృత, సన్యాసం స్కృత్ ఆయన ఇస్తాడయ్యా. ఆ సన్యాస స్థితిలో నీకు లభించేడు నిష్ఠ, శాంతి, పరాయణ స్థితి విష్ణు స్వరూపమే. అది తెలుసుకోవాల్సినది. అది దాని యొక్క భావం. అందుకే సన్యాస స్థితి కర్మయోగి కూడా పొందగలడు. పొందినటువంటి వారెవరు అంటే ఉదాహరణ జనకాదయ అని మళ్ళీ ఇక్కడ చెప్పుకోవాల్సినదే. అందుకు కర్మబంధ లేదా ప్రతిబంధ నివృత్తి కోసం కర్మ సన్యాసం స్వీకరించడం గౌణం అంటారు. ఇక్కడ గౌణం అంటే అప్రధానం, అంత ప్రధానం కాదు, కానీ స్వీకరించాడు వాడు గొప్పవాడే. ఎందుకంటే ఈ ప్రపంచంలో కర్మలతో తిరుగుతుంటే అది జ్ఞానానికి ప్రతిబంధకం అవుతుంది కదా అని పక్కకు తొలగించి వాడు వైరాగ్యంతో సన్యసించాడు. అందుకు వాడిని మెచ్చుకోవాలి. అటువంటి సన్యాసి కనబడే దండం పెట్టాలని. వివిధిషా సన్యాసి కూడా నమస్కార యోగ్యుడే. అందుకే కాషాయ దండ మాత్రేణ యతి సంపూజ్యతే సదా అన్నాడు.
అది గొప్ప విషయం. ఆ విధంగా కాషాయదండం స్వీకరించిన వైరాగ్యంతో వాడు ఎక్కడైనా వివిధ ఏకాంతంలో కూర్చుని బ్రహ్మచింతన చేసినటువంటి వాడు ఎవడుంటాడో అలాంటి సన్యాసి కనబడితే అది నా స్వరూపమే తెలుసుకో అంటాడు శివుడు శివపురాణంలో. ఈశ్వరుడికి అతనికి భేదం లేదు. అటువంటి వాళ్ళు ఎక్కడో మహాపుణ్యక్షేత్రాల్లో తమంత తాము తిరుగుతుంటారు. ఒక్కడి కంటే కనబడ్డా శివుడే అంతా అన్నం పెట్టాలండి. ఇక్కడ అయితే వేషగాళ్ళు ఉంటారంటే ప్రతి దానిలో ఉంటారు, దానిలో ఏముంటారు. వైద్యంలో మాత్రం వేషగాళ్ళు లేరు, ప్రతి చోట ఉంటారు. అది వదిలిపెట్టేయండి. కానీ అటువంటి వాళ్ళు చాలా గొప్పవారు. ప్రతిబంధ నివృత్తి కోసం, ప్రతిబంధం అంటే జ్ఞానానికి ప్రతిబంధకంగా విషయాలు ఉన్నాయి కనుక విషయంలోని విడిచిపెట్టేది, సంసారంలో పడకుండా. ఎంత కాదన్నా సంసారంలో ఉంటే ఆత్మచింతన చేయడం అనేది తేలికైన విషయం కాదండి. ఎందుకంటే విషయాలు నీ ఇంట్లో ఉంటాయి, చుట్టూ ఉంటాయి, పైగా నింద ప్రశంస అన్నీ వస్తూ ఉంటాయి. సంసారం ఉంటే వాటి నుంచి ఎదుర్కొంటూ పరమాత్మ చింతన చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. అందుకే జ్ఞాన ప్రతిబంధకాలను విడిచిపెట్టి సన్యాసి అయినటువంటి వాడు సాధనారూప సన్యాసి. దానికంటే నువ్వు కర్మయోగి అవుతూ ఉండడు ఇంకా గొప్పది అన్నాడు. ఎందుకంటే గొప్పది వాడికి కొన్ని సౌకర్యాలు ఉన్నాయి, విషయాలని తగలవు, ఎక్కడో ఏకాంతంలో ఉంటాడు, భార్య బిడ్డలు సంసారం బాధలేదు, ఇవి అన్నీ ఉంటూ కర్మయోగి అవ్వడం చిన్న విషయం కాదు ఇక్కడ. అందుకే ఇది ఇంకా గొప్పదని ఎందుకు చెప్పారు అంటే, ఒకవైపు నువ్వు రుణం నుంచి ముక్తులవుతున్నావు, అంటే దేవరుణ ఋషిరుణ పితృణములు తీర్చుకుంటున్నావు, లోకక్షేమం కోసం పనిచేస్తున్నావు, దానం చేస్తున్నావు, యజ్ఞం చేస్తున్నావు. కానీ గృహస్థ రూపమైన ఆశ్రమాన్ని నువ్వు యజ్ఞంగా మార్చుకో, లేకపోతే గృహవ్రతుడు అయిపోతావు. జాగ్రత్త. అంటే పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, సంపాదించడం, వాళ్ళని పోషించడం, ఆఫ్టర్ రిటైర్మెంట్ వాళ్ళకి ఫోన్లు చేస్తూ ఆన్లైన్లో చూసుకుంటూ మురిసిపోవడం, ఇది కాదు గృహస్థ ధర్మం అంటే. వీళ్ళని గృహవ్రతులు అంటారు. మా ప్రహ్లాదుడు అనేసాడు, అచ్చపు చీకటింబడి గృహవ్రతులై. వాళ్ళు గృహవ్రతులు. గృహస్థులు అంటే గృహస్థాశ్రమ స్వీకారం చేసి పంచయజ్ఞోచితమైన కర్మలు ఈశ్వరార్పణంగా చేస్తూ ఉంటే వాడు గృహస్థు. ఆ గృహస్థ కర్మలు కూడా అంటకుండా అనాసక్తితో ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే వాడు గృహస్థుగా కర్మయోగి అవుతాడు. ఇది తెలుస్తున్నది కదా. ఇది ఇంకా కష్టమైనది కనుక ఇది గొప్ప యోగం ఉన్నాడు ఇక్కడ. అయితే ఇందులో ఒక సౌకర్యం ఉంది. నీకు వైరాగ్యాదులు కలగకపోయినా సత్కర్మ చేస్తే పతనం కావు. కానీ తొందరపడి సన్యాసం స్వీకరించిన వాడు ఎక్కడైనా కొంచెం మోహితుడయ్యాడా వాడు పడిపోతాడు. జాగ్రత్త సుమా. అందుకే ఇది చాలా క్షేమం సుమా అన్నాడు. అందుకే ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం గొప్పది అని మహాభారతం వర్ణించడానికి ఇది కారణం ఇక్కడ. ఎందుకంటే నువ్వు కోరికుందా సత్కర్మాచరణ చేయి, కోరిక లేదా కర్మయోగంలోకి వెళ్ళిపోతావు. ముందు సత్కర్మాచరణ చేస్తే అది నీ చిత్తంలోని పాపం పోగొట్టి ఎప్పటికైనా ఇదేనా బ్రతుకు, సత్యం తెలుసుకోవద్దని బుద్ధి నీకు వివేకాన్ని కలిగిస్తుంది. ఈ మాట మనకి కపిల గీతలో వస్తుంది, భాగవతంలో. సత్కర్మాచరణ ధర్మానుష్ఠానంగానే చేసినట్లయితే కొంతకాలంగా వైరాగ్యం వస్తుందిట. వైరాగ్యం వస్తేనే కానీ కర్మయోగం రాదు. నిష్కామ కర్మయోగం ఎప్పుడు చేస్తావు? నిష్కామం అనే స్థితి ఎప్పుడు వస్తుంది? వైరాగ్యం కలిగితే కానీ నిష్కామం రాదు కదా. అందుకు ముందు సత్కర్మాచరణ లేని వాడికి, సత్కర్మాచరణ వల్ల కొంచెం నైర్మల్యం లేనిటువంటి వాడికి నిష్కామ చేయాలనేటువంటి బుద్ధే రాదు. ఈశ్వరుడిపై నిష్ఠ కూడా కుదరదు. అందుకే ఆ వైరాగ్యం. అందుకే గొప్ప మాట చెప్తున్న దేవహూతి కర్దముడితో, ఎవడి కర్మలు ధర్మబద్ధములు కావో వాడు బ్రతుకున్నా మరణించిన వాడితో సమానం. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఆఫ్ గృహస్థ ధర్మ. ఎవడి కర్మలు ధర్మబద్ధములు కావో వాడు బ్రతుకున్నా మరణించిన వాడితో సమానం. ఇది రెండో మాట. ఎవరి కర్మలు వైరాగ్యాన్ని కలిగించవో వాడు బ్రతుకున్నా మరణించిన వాడితో సమానం. రెండవది అంటే వయస్సు చూసుకోండి, ఇంకా వైరాగ్యం కలగలేదు అంటే నేను బ్రతుకున్నా వ్యర్థమే అనుకోవాలి అని చెప్తున్నది. ఎవరు? దేవహూతి, నేను కాదు. కానీ ఎవరి కర్మలు వైరాగ్యాన్ని కలిగించవో వాడు బ్రతుకున్న వ్యర్థుడే. ఎవడి వైరాగ్యం పరమాత్మ యందు భక్తిని కలిగించదో వాడు బ్రతుకున్న వ్యర్థుడే అని చెప్పింది ఇక్కడ. భక్తి అనే మాటకి ప్రేమపూర్వకమైన ఆశ్రయమేనండి, లేదా పరమాత్మను పట్టుకునడానికే వైరాగ్యం పనికి రావాలి. ఊరికిన వైరాగ్యం పెట్టుకునే ప్రయోజనం లేదు. వైరాగ్యానికి ప్రయోజనం ఆత్మరతి, విషయములపై విరక్తి, ఆత్మయందు అనురక్తిగా మారాలి ఇక్కడ. అంటే విషయములు విడిచిపెట్టేవు అంటే విష్ణువును పట్టుకున్నామని అర్థం ఇక్కడ. అంటే ఆత్మనిష్ట కలగడానికే వైరాగ్యం. ఊరికనే చేసే వైరాగ్యం పతనహేతు అన్నారు, వైరాగ్య పతనహేతు అన్నారు. ఇది స్టెప్ అండి ఇక్కడ. అంటే ధర్మబద్ధమైన కర్మాచరణ చేసేటువంటి గృహస్థు నుంచి నువ్వు కర్మయోగిగా మారితే మరి వేరే సన్యాసం అక్కర్లేదు. ఆ కర్మయోగం పండి చిత్తశుద్ధి నా అనుగ్రహం లభించి సంపూర్ణమైన జ్ఞానం నీకు వస్తున్నది. ఎందుకంటే నువ్వు పొందవలసిన ఆత్మవస్తువు ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. కానీ విషయముల యొక్క లంపటత్వం అడ్డంకిగా ఉంది. నువ్వెప్పుడైతే అనాసక్త యోగంతో కర్మాచరణ చేసేవో ఆ కర్మ నిన్ను బంధించదు కదా. చిత్తశుద్ధినిచ్చి నిర్మలమైన అంతఃకరణలో ఉన్న నన్ను నువ్వు తెలుసుకోగలవు. ఇది తెలుసుకోవాల్సినది. ఆ స్థితి పొందినటువంటి వాడు కర్మయోగంలో కూడా సిద్ధుడై ఉంటాడు సుమా. అందుకే సన్యాసస్తు మహాబాహో
దుఃఖమాప్తుమయోగత యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. సన్యాసస్తు మహాబాహో అంటే సన్యాసం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఆప్తం పొందడం దుఃఖం అంటే అత్యంత కష్టము సుమా. సన్యాసం అనేది తేలిక, కర్మలన్నీ విడిచిపెట్టి కూర్చున్నట్టు అంటే సోమరు కూడా పనిచేస్తాడు. కానీ సన్యాసాశ్రమ స్వీకారం అంటే తేలిక కాదు. దుఃఖం ఆప్తుం అయోగత, ఎవరికి తేలిక కాదు? సన్యాసం దుఃఖం అన్నాడు అంటే మరి సన్యాసం గొప్పది కదా, గొప్పదే. కానీ అయోగత, యోగము లేని వాడికి సన్యాసము దుఃఖము అంటే అత్యంత కష్టము సుమా అని చెప్తున్నాడు ఇక్కడ. అది యోగయుక్త బ్రహ్మ అచిరేణ అధిగచ్చతి. యోగయుక్తుడైన ముని, యోగయుక్తో ముని, యోగయుక్తుడైన ముని బ్రహ్మమును అచిరంగా అంటే క్షిప్రముగా తొందరగా పొందగలడు. ఎంత అభయం ఇచ్చేసాడంటే అర్జునుడికి క్లారిటీ ఇచ్చేసాడు. నువ్వు కర్మయోగమా సన్యాసం కన్ఫ్యూజ్ వద్దు, నువ్వు కర్మయోగంలోనే ఉండు. ఈ కర్మయోగము ద్వారా నువ్వు అతి త్వరలో పరమాత్మను పొందగలవు. అంటే నన్ను పొందాలంటే కర్మయోగం ద్వారా సులభంగా పొందగలవు అని అర్జునుడికి చెప్పేశాడు ఇక్కడ. మరి అర్జునుడికే అది చెప్పినప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే మనం కర్మాచరణ నుంచి కర్మయోగంలోకి వెళ్ళే పని చేయాలి. కర్మయోగంలోకి వెళ్ళేవా అదే నేను సన్యాసాలకు తీసుకెళ్తుంది. లిఫ్ట్ ఎక్కి 5వ నంబర్ నొక్కు వెళ్ళిపోతావు, అంతేగాని మధ్యలో వెళ్ళగలనా లేనా అందులోని తెగ తెరక్క ఆయాసం టెన్షన్ తెలుసుకో ఇక్కడ. అదే నిన్ను తీసుకుపోతుంది ఇక్కడ. అది కర్మయోగం అటువంటిది సుమా. అందుకే నేను రెండని చెప్పట్లేదు, కర్మయోగం జ్ఞానయోగం కలిపి ఒకటిగానే చెప్తున్నాను ఇక్కడ. ఇది తెలుసుకో. ఆ ఒకటి చెప్పేటప్పుడు నువ్వు కర్మయోగాన్ని అవలంబిస్తే ఎటువంటి స్థితికి వెళతావో చెప్తూ నేను జ్ఞాని గురించి వర్ణించానే తప్ప ఇది విడిచిపెట్టది అవుతాను అనుకోకు, దీని నుంచి అది లభిస్తుంది అని చెప్పడం. అందుకే యోగయుక్తో ముని, యోగయుక్తుడైన ముని. యోగయుక్తుడెవరు అంటే ఇందాక చెప్పినట్టు ప్రధానంగా నిష్కామకర్మ అని చెప్పుకుంటూ మునిహి అని ఎందుకన్నారంటే ఈశ్వర రూపస్య మననాత్ మునిహి అన్నారు ఇక్కడ. యోగయుక్తుడైన ముని అంటే వాడు కర్మయోగాన్ని అవలంబిస్తూ ఈశ్వర స్వరూపాన్ని నిరంతరం చింతన చేస్తున్నాడు కనుక యోగయుక్తుడైన ముని. చూసారు ఎంత గొప్పగా ఉన్నది. కానీ గృహస్థాశ్రమంలో నిష్కామకర్మ చేస్తున్నప్పుడు అరే అన్ని కామాలు విడిచిపెట్టమన్నాడు, మరి ఎవరిని పట్టుకోవాలంటే నన్ను పట్టుకో అన్నాడు స్వామి ఇక్కడ. నిరంతరం ఆ పరమాత్మని ఈశ్వర రూపస్య మననాత్ అన్నారు ఇక్కడ. అంటే కర్మయోగ స్థితిలో ఈశ్వర రూపమే మననం చేస్తూ ఉండడం వల్ల బ్రహ్మ అచిరేణాధిగచ్చతి, నువ్వు బ్రహ్మను పొందుతావు. బ్రహ్మను పొందుతావంటే పరమాత్మను పొందుతాడు. ఇక్కడ బ్రహ్మ అంటే బ్రహ్మ పరమార్థం సన్యాసం పరమాత్మ జ్ఞాననిష్టా లక్షణం అన్నాడు ఇక్కడ. అంటే పరమాత్మ జ్ఞాననిష్టా లక్షణం, పరమాత్మ యందే నిలబడి ఉండే జ్ఞాననిష్టా లక్షణాన్ని అచిరేణ తొందరగా పొందుతావు. ఆ మాట చెప్పడం ఎంత ధైర్యం వస్తుందండి. కనుక చేయవలసిందంతా యోగయుక్త ముని. ఈ 2 లక్షణాలు తెచ్చుకో. ఈ 2 తెచ్చుకోకుండా నువ్వు సన్యాసం తీసేసుకున్నావు అనుకో అది దుఃఖం, ఆ దుఃఖాన్ని కలిగిస్తుంది సుమా. యోగయుక్త విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. అది క్రమంగా ఎలా తీసుకువెడుతుందంటే ముందు నువ్వు యోగయుక్తుడివైతే విశుద్ధాత్మ అంటే చిత్తము శుద్ధమవుతుంది అన్నాడు ఇక్కడ. చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తశుద్ధితో పాటు ఉండవలసింది విజితాత్మ, దేహాన్ని జయించుట. దేహాన్ని జయించిన వాడవుతావు. 3వది జితేంద్రియ, ఇంద్రియాలను జయించిన వాడవుతావు. 3 లక్షణాలు చెప్తున్నాడు. యోగయుక్తుడు క్రమంగా ఈ స్థితికి వస్తాడు, వెంటనే వచ్చాడు. క్రమంగా ఏదైనా క్రమక్రమశः కదండి. ఇక్కడ పైనకి చేరాలన్నా ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. ఒకేసారి ఇన్ని మెట్లు అని హై జంప్ చేసే వరకు మిగలవు, జాగ్రత్త ఇక్కడ. అందుకే క్రమంగా ముందు యోగయుక్తుడివై విశుద్ధాత్ముడివై విజితాత్ముడివై జితేంద్రియుడివై అన్నాడు ఇక్కడ. ముందు విశుద్ధాత్మ కావాలి అంటే నిర్మలమైనటువంటి అంతఃకరణం అంటే అంతఃకరణ శుద్ధి కలగాలి ఇక్కడ. విజితాత్మ అంటే మనస్సుని జయించినవాడు. ఇక్కడ ఆత్మశబ్దానికి మనస్సు అని అర్థం. ఇక్కడ ఆత్మను జయించినవాడు. ఇంకొక అర్థంలో ఏం చెప్పారంటే జితేంద్రియ. మరి విశుద్ధాత్మ అన్నప్పుడే అంతఃకరణం శుద్ధి అవడం అన్నారు. అంతఃకరణ శుద్ధి అంటే అంతఃకరణ జయించాడని కదా అర్థం. మరి విజితాత్మ అన్నప్పుడు మనస్సును జయించాడని చెప్పినప్పుడు ఒకే మాట 2 సార్లు చెప్పినట్టుంది కదా. అక్కడ అర్థాన్ని చెప్తారు భగవత్పాదుల వారు. ఇక్కడ విజితాత్మ అంటే ఆత్మనగా ఇక్కడ దేహం అనే కంటెస్ట్లో చేసుకోవాలి. ఇక్కడ అంటే ఆత్మశబ్దం అన్ని చోట్ల ఒకే అర్థంతో లాగేయకూడదు. అక్కడ చెప్తున్న సందర్భం బట్టి తీసుకోవాలి. ఆత్మ అంటే నేను అనే భావంతో చెప్తున్నాడు ఇక్కడ. నేననే దాన్ని ఏవేవి అనుకుంటున్నావో అవన్నీ మొదట ఆత్మలుగా కనబడతాయి. దేహం నేను అనుకుంటున్న కాలం దేహాత్మ, మనస్సు నేను అనుకున్న బుద్ధ్యాత్మ, ఇలాంటి భావాలు ఉంటాయి. ప్రాణాత్మ ఇలా అనుకుంటాం, కానీ అసలు ఆత్మ వేరు. వీటన్నిటికీ వెలిగిస్తుంది అది. ఇది ఎలాంటిది అంటే సూర్యకాంతి పడుతున్నప్పుడు నేల మీద సూర్యకాంతి, చెట్టు మీద సూర్యకాంతి, గుట్ట మీద సూర్యకాంతి, పుట్ట మీద సూర్యకాంతి, ఇన్ని మాటలు అనుకో పర్వాలేదు, కానీ కాంతి సూర్యునిదే. ఇది తెలుసుకో ఇక్కడ.
అలాగే ఆత్మ యొక్క చైతన్యం ప్రసరిస్తున్నప్పుడు, దేహంలో ప్రసరిస్తున్నప్పుడు దేహాత్మ, బుద్ధి ఎందు బుద్ధ్యాత్మ, ప్రాణాత్మ. కానీ నిజానికి వీటన్నిటికీ ఆత్మ వేరుగానే ఉంది ఇక్కడ. కానీ ఇక్కడ ఆత్మశబ్దం వాడినప్పుడు ప్రతిదానికి మొదట చెప్పినప్పుడు విశుద్ధాత్మ అంటే మనస్సును శుద్ధి చేసుకొనుట, విజితాత్మ అంటే దేహాన్ని జయించుట. దేహాన్ని జయించుట అర్థం ఏంటి? దేహము నేననే భ్రాంతిని జయించాలి. అది జయించే వరకు ఆత్మ తెలియబడదు. ఆత్మ తెలియబడాలంటే ప్రాక్టీస్ చేయాలి, వెంటనే రాదు. ఎందుకంటే దేహం నేను అనుకోవడం ఎన్నో దేహాల నుంచి అలవాటైపోయింది కనుక దీని నుంచి బయటపడడం మహా కష్టం. అది కానీ దాటిపోయేమా ఇంచుమించు మేడకెచ్చేసినట్టే, ఎన్నో మెట్లు దాటేసినట్టే. ఎంత కాదన్న నన్నంటారా అని ఒక ఉరుకొస్తుంది, పొరగొరొస్తుంది. దేనివల్ల? దేహాత్మ భ్రాంతి వల్ల. అది విడిచిపెట్టే ప్రయత్నం చేయాలి సాధకుడు. అందుకే విజితాత్మ, విశుద్ధాత్మ. మొదట విశుద్ధాత్మలో ఆత్మశబ్దానికి మనస్సుని అర్థం, ఇక్కడ విజితాత్మ అనే మాటలో దేహం అని అర్థం. ఏమంటే దేహం అంటే ఇంద్రియాలే కదా, ఇంద్రియాలు జయించచ్చని చెప్పచ్చు కదా. దేహాన్ని జయించడం ఎందుకు చెప్పారంటే తర్వాత విజితేంద్రియ చెప్పాడు కనుక ఇంద్రియాలను జయించుట అని చెప్పాడు ఇక్కడ. అందుకే విజితాత్మ శబ్దానికి దేహం నేననేటువంటి భ్రాంతిని జయించాలి. విజితేంద్రియ అంటే ఇంద్రియాలను జయించాలి. 3 జయించాలంటే దండించాలి వాటిని, అంతే కదా. దండించడం డిసిప్లిన్లో పెట్టడం అండి, మరొకటి కాదు. అటు ఇటు పరిగెట్టే మనస్సుని జాగ్రత్తగా డిసిప్లిన్లో పెట్టాలంటే ముందు వాటి మీద ఆసక్తి విడిచిపెట్టిస్తే సగం డిసిప్లిన్ వచ్చేస్తుంది. అందుకే అనాసక్తత అనేది చాలా అవసరం. అనాసక్తత నుంచి నిష్కామ ఏర్పడుతుంది. కానీ మనస్సుకు పరిగెత్తడం ఆపేవు, నువ్వు క్రమంగా నిలబెట్టావు, అది ఒక్కసారి రాదు. అలాగే విశుద్ధాత్మలో అవుతావు. అలాగే ఎంత కాదన్న దేహం నేననేది పోవట్లేదండి అంటే దాన్ని క్రమంగా విచారణతో జయించాలి. విచారణతో, అదే నిన్న మొన్న మనం చేసుకున్న వేదాంత విచారణంతా దానికోసమే. అంతేగాని ఇప్పుడు విని శితప్రజ్ఞమైపోతామా? కానీ దేహం నేననేటువంటి దాన్ని జయించడానికి అది ఉపకరించాలి. ఎప్పుడు ఉపకరిస్తుంది? విన్నదాన్ని మననం చేస్తే, విచారణ చేస్తే. మననం కూడా మళ్ళీ విచారణ చేస్తే విజితాత్మ స్థితి వస్తున్నది. అప్పుడు విజితేంద్రియుడివి, ఇంద్రియాలను కూడా నిగ్రహించగలవు. ఎందుకంటే మనస్సే నిగ్రహించలేకపోతే ఇంద్రియాలను నిగ్రహించలేవు. అందుకు ముందు మనస్సుతో ఇంద్రియాలను నిగ్రహించాలి కనుక మొదటి ప్లేస్ మనస్సుకి ఇచ్చాడు. ఆ తర్వాత దేహాన్ని జయించడం చెప్పాడు. ఈ 3 కూడా డిసిప్లిన్తో చేయాలి కదా. డిసిప్లిన్ అంటే దండించడమే కదండి, దండనమే. లేకపోతే అటు ఇటు పరిగెత్తే మనసు కూర్చో అంటున్నా ఉంటే దండించడమే. దండించకపోతే ఏ దారిలోకి వస్తుంది? రాజు ప్రజల్ని నిగ్రహించాలంటే దండనీతి కావాలి. నిన్ను నువ్వు నిగ్రహించుకోవాలంటే దానికి దండనీతి. ఇప్పుడు ఎన్ని దండాలు వచ్చాయి? 3 దండాలు. 3 దండాలు అంటే 3 దండాలు కాదు, 3 రకాల దండనలు. ఈ 3 దండనలతో నువ్వు సిద్ధి పొందాలి. ఈ 3 దండాలు ఎప్పుడు మర్చిపోకూడదు. ఇది త్రిదండి అన్నారు. ఈ త్రిదండి సన్యాసం కావాలండి. అదే 3 కర్రలు పట్టుకున్న దండం, దానికో దండం. దాని గురించి ఇప్పుడు చెప్పట్లేదు. కానీ ప్రతివాడు ఈ త్రిదండి కావాలి. ప్రధానంగా తెలుసుకోవద్దు. మనస్సును శుద్ధి చేసుకున్నట, దేహాత్మ భ్రాంతిని విడిచిపెట్ట, ఇంద్రియాలను నిగ్రహించట. ఈ 3టితో యోగయుక్త. ఈ 3టితో నువ్వు కర్మయోగాన్ని చేస్తే వచ్చే స్థితి ఏమిటి? సర్వభూతాత్మ భూతాత్మ. ఇంతవరకు ఏమనుకుంటున్నావు? ఈ శరీరాన్ని ఈ శరీరంలో ఉన్న నేను అనుకుంటున్నావు. కానీ ఈ శరీరంలో ఉన్న నువ్వు శరీరానికి పరిమితుడు కావు. సర్వభూతముల యందు ఏ ఆత్మ ఉన్నదో అదే నాలో ఆత్మగా ఉన్నది అని తెలుసుకుని, అది తెలుసుకోవడానికి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోక్కర్లేదు. 100 కుండల్లో ఒకే గాలి ఉంది అని తెలుసుకున్నట్లుగా, ఈ కుండలో గాలేదో అంతటా ఉన్నది ఒకటే గాలి అని తెలుసుకున్నట్లుగా, తనలో ఆత్మగా ఏ చైతన్యం ఉన్నదో పిపీలు కాదు బ్రహ్మపర్యంతం అదే చైతన్యం ఉంది అనే స్థితిలోకి వెళతాడు. ఎప్పుడు? విశుద్ధాత్మ, విజితాత్మ, జితేంద్రియ అనే యోగయుక్తుడు సర్వభూతాత్మ భూతాత్మ అవుతాడు. అయినటువంటి వాడు కర్మయోగాన్ని విడిచిపెడతాడా? ఒకప్పుడు ఈశ్వర అర్థము లేదా చిత్తశుద్ధ్యత్వం అనాసక్తంగా చేసి ఉండవచ్చుగాక. కానీ సర్వభూత భూతాత్మ అయిపోయాక, సర్వభూతాత్మ భూతాత్మ అయ్యాక వాడు కర్మయోగంలో ఉన్నప్పటికీ కుర్వన్నపి నలిప్యతే. వాడు అందులో ఉన్నా వాడు అంటుకోడు. అందుకే సన్యాసం అంటూ నువ్వు విడిచిపెట్టవలసిన అవసరం లేదు. నువ్వు ఈ పని చెయ్యి. అందుకే కర్మలు సన్యసించడం కాదు, కర్మలలో సన్యాసం నేర్చుకో అని చెప్తున్నాడు. అటువంటి స్థితికి చేరుకున్నాక ఆ జ్ఞాని ఎలా ఉంటాడు? మళ్ళీ ఆ స్థితికి వెళ్ళిన జ్ఞాని ఎలా ఉంటాడో చెప్తున్నాడండి. ఇది కన్ఫ్యూజన్ కాదు, జ్ఞాని ఎలా ఉంటాడో చెప్తున్నాడు. దీనివల్ల వెళ్ళినటువంటి వాడు కుర్వన్నపి నలిప్యతే నుంచి ప్రారంభిస్తున్నాడు. ఇక్కడ వాడు సర్వభూతాత్మ భూతాత్మ అయిపోయాడు. అందరూ భూతములు యందు ఏ ఆత్మ ఉన్నాడో వాడినాడు అని తం సర్వభూత హృదయం మునిమానతోస్మి అని నమస్కారం చేసుకుని ఎవరిని సుఖయోగిందుని భాగవతంలో అని సర్వభూతములకు హృదయం అంటే ఆయన. అది సర్వభూతాలకు హృదయం ఎవడండి? పరమాత్మ ఒక్కడే. కానీ సుఖయోగిందుని సర్వభూత హృదయం ఎందుకన్నారు? సర్వభూతములకి ఎవడు హృదయమో వాడొక్కడే సత్యం, మిగిలిందంత భ్రాంతి అని దానితో తాదాత్మ్యం చెంది ఉన్నాడు గనక వాడు సర్వభూత హృదయం. అది అటువంటి వాడు వెళితే సర్వభూతములకు నమస్కారం చేస్తాయి. ఎందుకంటే సర్వభూత హృదయమైనటువంటి పరమాత్మతో తాదాత్మ్యం చెంది ఉన్నాడు గనక
ఆ కారణం చేతనే ఆయన వెళుతూ ఉంటే కుమారా అని అరుస్తూ ఉన్నాడు వ్యాస భగవానుడు. అప్పుడు ఆ చెట్లు ప్రతిధ్వనులు చేసేట, ఎందుకంటే చెట్లకు కూడా ఎవడు హృదయంగా ఉన్నాడో వాడే తన హృదయం అని, ఇవి ఇంకా నేను కాదనే స్థితిలో ఉన్నటువంటి వాడు. సముడై ఎవ్వడు ముక్త కర్మచయుడై సన్యాసయ్యుంటివోవ మహాభీతును హో కుమారజనుచున్ వ్యాసుండు శ్రీరంగ తన్మయతన్ వృక్షములున్ ప్రతిధ్వనులు చక్కం చేసే మున్ను అట్టి వేదమయిన్ మృక్యద బదరాయణి తపో ధన్యాగ్రణిన్ ధీమణిన్ అంటూ పోతన గారు సుఖయోగులు నమస్కారం చేస్తూ చక్కగా చెప్పారు. అటువంటి స్థితి వాడు సర్వభూతాత్మభూతాత్ముడు. చైతన్య మహాప్రభు కృష్ణ 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 అని వెళ్ళిపోతూ ఉంటే అరణ్యాల్లో ఉన్నటువంటి పశుపక్షులు కూడా ఆయన వెంట పరిగెడుతున్నాయట. కథలో ఏం వర్ణిస్తుంటే అవి కూడా కృష్ణ అన్నాయని అంటున్నాడు. ఎలా అన్నాయి? మరి నేను కృష్ణ అన్నాను ఏమీ అనలేదు అంటే ఆయన సర్వభూత హృదయముల్లో ఉన్న కృష్ణుడితో తాదాత్మ్యం చెందిపోయాడు, దేహంతో తాదాత్మ్యం లేదు. ఆ కృష్ణ తాదాత్మ్యం పొందిపోయేటప్పుడు సర్వభూత హృదయస్థుడైన కృష్ణుడితో తాదాత్మ్యం చెందాక తాను తన దేహం లేదు. అతని ఆత్మ ఇప్పుడేమిటి? మన ఆత్మలు దేహ తాదాత్మ్యం పొందిన ఆత్మలు, ఆయన ఆత్మ ఈశ్వర తాదాత్మ్యం పొందిన ఆత్మ. అటువంటి వాడు సర్వభూతములకు ఎవడు ఆత్మో వాడే తన ఆత్మని తాదాత్మ్యం చెందిన స్థితిలో ఉన్నాడు. అనుకోవడం దశ దాటి అనుభవ దశలోకి వెళ్ళినవాడు. మనలో ఉన్నది అదే పరమాత్మ, అక్కడ ఉన్నది పరమాత్మ, ఇది అనే దశ. దాన్ని చింతన చేస్తుంటే అనుకునే దశ, అనుభవ దశ కావాలి. అనుభవ దశ పొందినటువంటి వాడు కుర్వన్నపి నలిప్యతే, వాడు దేనికి అంటాడు? మరి వాడు మాత్రం తినడా తాగడా? ఈ ప్రపంచమంతా వాడికి ఉంది కదా అంటే నీలాగే తింటాడు తాగుతాడు కానీ అంటాడు. ఇది అకర్మ కర్మణ్యకర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ. ఆ శ్లోకం వ్యాఖ్యానమే అంతా భగవద్గీత అని చెప్పడానికే దాన్ని బాగా నూరం అనుకుంటున్నా. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. ఇక్కడ యుక్త శబ్దానికి ఏం చెప్పారంటే అర్థం సమాహిత సన్, సమాహితుడై ఉంటాడు అంటే అలర్ట్గా అటెంటివ్గా ఉంటాడండి. కొంచెం కూడా జారిపోడు, చాలా జాగ్రత్తగా ఉంటాడు వాడు. ఎందుకంటే అలా నిలబడిపోయాడు ఆత్మయందు. అటువంటి వాడు తత్వవిత్. తత్వవిత్ అనే మాటకు అర్థం ఆత్మనః యాథాత్మ్యం తత్వం వేత్తి ఇది తత్వవిత్. ఆత్మ యొక్క యథార్థ స్వరూపం తెలుసుకున్నవాడై. ఎందుకంటే శరీరాదుల్లో ఉన్న కర్మలన్నీ ఇంద్రియాలకే గాని నాకు లేదు అనేటువంటి స్థితి ఆత్మది. దాని యొక్క యథార్థ స్వరూపం తెలిసిన వాడు గనక వాడు పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. ఏమి చెప్పాడండి? మొత్తం 2 శ్లోకాలు కలిపి ఒకటే కంటెస్ట్, అందుకోసం చెప్పుకుంటున్నాం. అంటే తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి, జ్ఞానయోగి, సిద్ధుడైన వాడు పశ్యన్ శృణ్వన్, అది కర్మయోగము ద్వారా సిద్ధుడైన వాడైనా జ్ఞానయోగ సాధన ద్వారా సిద్ధుడైన వాడైనా ఆ సిద్ధస్థితిలో ఎలా ఉంటాడంటే పశ్యన్ చూస్తున్నా, శృణ్వన్ వింటున్నా, స్పృశన్ ముట్టుకుంటున్నా, జిఘ్రన్ వాసన చూస్తున్నా, అస్నన్ తింటున్నా, గచ్చన్ నడుస్తున్నా, స్వపన్ నిద్రిస్తున్నా, శ్వసన్ ఊపిరి తీస్తున్నా, ప్రలపన్ మాట్లాడుతున్నా. అదేవిధంగా విసృజన్ అంటే ఒకటి తీసుకుంటూ ఒకటి విడిచిపెడుతూ ఉన్నప్పటికీ కూడా గృహ్ణన్ స్వీకరిస్తున్నా, ఈ విషయం విడిచిపెడుతున్నానన్నా తీసుకుంటున్నాను, ఇది కర్మే కదా. నేను ఈ భోజనం చెయ్యను, అది విసర్జన్. ఇది తింటాను, అది గృహ్ణన్. ఉన్మిషన్ కనులు తెరుచుట, నిమిషన్ కనులు మూయుట, ఈ పనులన్నీ జరుగుతూ ఉంటాయి వాడికి. కానీ వాడు తత్వవిత్తు గనక, యుక్తుడు గనక, ఆత్మ యొక్క యథార్థ స్వరూపం తెలిసిన వాడు గనక ఇవన్నీ చేస్తూ ఉంటే వాడు ఏమనుకుంటాడంటే ఇంద్రియాలు ఇంద్రియార్థాల్లో పనిచేస్తున్నాయి, నేను కాదు అనుకుంటాడు. ఇక్కడ కానీ చూస్తున్నది కన్ను, నేను కాదు. అంటే కన్ను ద్వారా నువ్వే చూసావు కదా అంటే నా చైతన్యం వల్ల కన్ను చూస్తుంది కానీ నేను చూడలేదు. మళ్ళీ కన్ను ద్వారా నేను చూసాను అంటే మనస్సు వచ్చేసింది, ఇంకా బంధం ఏర్పడుతుంది. తెలుసుకోండి ఇక్కడ. కనుక వాడు ఎలా ఉంటాడంటే ఇంట్లో పెట్టిన దీపంలా ఉంటాడట. ఇంట్లో పెట్టిన దీపం ఉంటుంది, అది అన్నిటికీ వెలిగిస్తుంది, దేనికి అంటదు. అలాగే శరీరం అని ఇంట్లో జ్యోతిలాగా ఉన్నవాడు నేను అని తెలుసుకుంటూ సాక్షిగా గమనిస్తూ ఉంటాడు. మరి పనులు ఎలా జరుగుతున్నాయి? వాడు ఆవలించవచ్చు అంటే ఉపన్యాసం అర్థం కాక ఆవలించాడని కాదు, శరీర లక్షణం ద్వారా ఆవలించుస్తే రావచ్చు. అలా వాడు ఇంద్రియ కర్మలు అలా జరిగిపోతే ఇక్కడ మాత్రం ఆవలించాలని ఆవలిస్తామంటే అది వచ్చేస్తుంది అంతే. ఇక్కడ ఆవలించేదును అని సంకల్పం ఉందా, కామం ఉందా? రెండూ లేదు. కామ సంకల్ప వర్జితులే ఆవలిస్తూ ఉంటారు. కానీ అలా శరీర ధర్మం జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ కూడా శరీరంలో ఉన్న ధర్మములు. ఏం చేస్తాం? అక్కడ చైతన్యం వస్తుంది, పనిచేస్తుంది అంతే. ఇక్కడ మనం మునుపు చెప్పినట్టు సూర్యుడు రాగానే ఆవుల మందలు బయలుదేరే, సూర్యుడు అస్తమించగానే తిరిగి వెళ్ళిపోయి ఆవుల మందలు రండి అని పిలవట్లేదు, అలా ఉన్నాడు అంతే. ఇక్కడ ఆ ఉదాహరణ అలా పట్టుకు రావాలండి. అందుకే ఉదాహరణ మళ్ళీ చెప్పక్కర్లేదు, గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ అప్పుడు శ్లోకం వివరణ తగ్గుతుంది, చెప్పుకోవడానికి మరింత టైం దొరుకుతుంది. ఇక్కడ ఇంద్రియాన్ని ఇంద్రియార్థీషు వర్తంతే. మరి ఇటువంటి కూడా వాడు పనులు జరుగుతున్నాయంటే వాడు అలా చూస్తూ ఒక మాట అనుకుంటాట, ఇంద్రియాలు ఇంద్రియార్థములు యందు అంటే విషయములు యందు
వర్తంతే ప్రవర్తిస్తున్నాయి అని ధారయన్ అని ఎప్పటికప్పుడు గుర్తుంచుకుంటాడు ఆయన అన్నారు ఇక్కడ. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి. కనుక నా ఇంద్రియాలు చేసేగా నేను చేయలేదు కదా. ఒక ఆయన తోట పెంచుకుంటూ ఉన్నాడు, బోల్డంత చక్కని తోట. ఆ తోటలోకి ఆవులు వస్తున్నాయి. ఒకరోజు ఆవు ఏదో తినేస్తుంది, మహాకోపం దుడ్డుకరతో గట్టి కొట్టేశాడు. ఆవేశం ఉంది, మహాప్రమాదకారి. కొట్టగానే ఆవు మరణించిందండి ఇక్కడ. అయితే వీడు కొంచెం శాస్త్రం తెలిసినవాడు, దాంతో గోవధ చేశాను భావన చేశాడు. బాగా చదువుకున్నవాడు కనుక రాత్రికి ఆలోచన చేశాడు. ప్రతివాడు ముందు తప్పు చేయగానే తప్పు చెయ్యలేదు అనుకోవడానికే ప్రయత్నిస్తాడు. అవునా లేదా? ఇదొక సైకాలజీ. ఎక్కడో రాముడు లాంటి మహాత్ముడు ఉంటాడు, తను తప్పు చేయకపోయినా నా వల్ల తప్పు జరిగిందేమో అని భావించి సవరించుకుంటారు. అలాంటి వాళ్ళు కోటుకొకరు. అందుకే రాముడే. కానీ కొంతమంది ఉంటారు తప్పు చేసినా ఇది తప్పు కాదని సమర్థించుకోవడానికే వాడు ఆలోచన అంతా. దాన్ని సమర్థించుకున్నాడు. వీడు ఎక్కువ జ్ఞాని, అది వచ్చింది ప్రమాదం. ఎక్కువ జ్ఞాని కావడంతో నేను తోటంతా అందంగా పెంచుకున్నాను, ఆవును కొట్టాను. చంపేయాలని కొట్టలేదు కదా, అది పోయింది. మరి గోవద్దోషం రాదా? వస్తుంది. దేంతో కొట్టాను నేను? చెయ్యితో. కానీ చెయ్యి కొట్టింది కానీ నేను కొట్టలేదు అన్నట్టు అచ్చంగా. కానీ తప్పు నాది కాదు. ఇదే ఒక ఆయన కోర్టు కన్నట్టు, ఎవడెవడిని చంపుతాడు, చంపేవాళ్ళాడు చచ్చేవాళ్ళాడు. ఇది భగవద్గీత చెప్పింది 2వ అధ్యాయంలో. కనుక నేను చంపలేదంటే చంపిన శరీరం నేను కాదు అన్నాడు ఇక్కడ. అవును, చంపిన శరీరం నువ్వు కాదు కదా, అందుకే నీ శరీరాన్నే చంపిస్తున్నా మేము ఉరిశిక్ష వేసి అన్నట్ట. ఇంకా గొప్పవాడు జడ్జి అక్కడ, తెలుసుకోండి. కనుక ఈ తెలివి తక్కువ మాటలు అంటే తెలివైన మాటలు మాట్లాడుతున్నాం అనుకున్న తెలివి తక్కువ వాడికి ఇది పాఠం. మొత్తానికి ఇంకా ఎక్కువ జ్ఞానం ఉంది ఆయనకి. ఎవరికి? ఆవును చెప్పిన వాడికి. ఇంద్రియానికి అద్దేవతలు ఉంటారు కదా. కనుక చెయ్యి లేచిందండి, చెయ్యికి ఎవడద్దేవత? ఇంద్రుడు. కానీ ఇంద్రుడిదే తప్పిది అనుకున్నాడు. కానీ నా తప్పు లేదు, అంతా ఇంద్రుడిదే అన్నట్టు ఇక్కడ. ఈ ఇంద్రుడికి వచ్చింది ఇప్పుడు ఇబ్బంది. ఎంత చేసి నా మీద వేస్తాడే అని. ఆయన ఒకరోజు వేరే వేషం వేసుకొచ్చాడు ఈ తోటమాల దగ్గరికి. ఎన్నైనా నువ్వు ఈ మధ్య గోవధ చేసేవని విన్నాను, నీకు తెలిసిపోయింది. గుట్టి చప్పుడు కాకుండా పాతిపెట్టాను ఎక్కడో. ఏంటంటే నేను చేయలేదు, ఇంద్రుడు చేశాడు అన్నాడు. అవునా, చాలా బాగుంది. కానీ ఈ తోట ఎంత బాగుందో, యజమాని ఎవడయ్యా అని. యజమాని చేయడం ఏంటి, ఈ తోట అంతా ఇంత చక్కగా తీర్చిదిద్దింది నేనే అన్నాడు. అబ్బో, తోట తీర్చిదిద్దింది నువ్వా, గోవధ చేసింది ఇంద్రుడా, ఇదేం న్యాయమయ్యా అన్నట్టు అప్పుడు లెంపలేసుకున్నాడు ఇక్కడ. కనుక తెలివితేటలు అతి పనికిరాదండి ఇక్కడ. దేనికైనా ఒకటే. ఇది ఎవడి గురించి చెప్తున్నాడు? జ్ఞానస్థితికి ఉండేవాడు. మరి సాధన దశలో ఉన్నవాడు విచారణతో తెచ్చుకోవాలి. ఇది ఇక్కడ సాధన దశలో ఉన్నవాడికి చెప్పడం ఎందుకంటే ఇలా విచారించు అని చెప్పడానికి. సిద్ధ దశలో ఉన్నవాడు ఇలా ఉంటాడు అని ఎందుకు చెప్పాలంటే వాడిని చూసి నువ్వు నేర్చుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వాడు ఇలా ప్రవర్తించకు, అలా ప్రవర్తించడానికి వాడు ఏ స్థితిలో ఉన్నాడో అర్థం చేసుకో, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆ స్థితి పొందడానికి ఏం చేశాడో అర్థం చేసుకో, అది చెయ్యు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆయన చేసాడు నువ్వు చేసాడుమే, ఆయన ఏ స్థితిలో ఉండి చేశాడో అర్థం చేసుకోవాల్సినది, ఇది గ్రహించాలి. రామకృష్ణ పరమహంస ధ్యాన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. 15 రోజులు సమాధి స్థితిలో ఉన్నారండి ఆయన. సమాధి స్థితిలో ఉన్న ఆయన ఒక్కసారి లేచిన వెంటనే దాహం వేసింది. అక్కడ శారదమ్మ ఉన్నారు. అమ్మ నీళ్ళు తీసుకొస్తావా అన్నట్ట. నేను ఇంట్లోకి రాకూడదండి, బయట ఉన్నాను అంటే పర్వాలేదు తీసుకురా అన్నట్ట. దీన్ని బట్టి రామకృష్ణ పరమహంస చెప్పిన దాన్ని బట్టి మనం ఈ బహిష్టులో పాటించక్కర్లేదు, కలిపేయవచ్చు అన్నాడు ఇక్కడ. నువ్వు 15 రోజులు సమాధి స్థితి తర్వాత అడుగు, అప్పుడు కలిపేయవచ్చు. ఆయన ఏ స్థితిలో ఉండగల ప్రవర్తించాడని తెలియాలి. ఇది ఆయన దేనికి అంటనటువంటి స్థితికి వెళ్ళాడు. నిస్త్రయగుణ్యే పథి విచరతే కో విధి కో నిషేధ. త్రిగుణాతీత స్థితికి వెళ్ళిన వాడికి విధి నిషేధాలు లేవు. ఆ స్థితికి వెళ్ళనంత వరకు విధి ఉంటుంది, నిషేధం ఉంటుంది, అవి పాటించాలి. అయ్యా కర్మలు బంధిస్తాయి, నాకు వాటి మీద ఆసక్తి లేదు అంటే నీకు ఆ స్థితి రాలేదు గనక, ఇక్కడ ఆసక్తి లేదు గనక నిరాసక్త స్థితిలో చెయ్యు. ఇది చెప్తున్నాడు. ఎంత ప్రాక్టికల్గా చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇది అర్థం కాలేదు అంటే బుద్ధి సరిగ్గా వినియోగించలేదని అర్థం ఇక్కడ. ఇంత స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరికైనా సాధనకు పనికొచ్చేటట్టు గమనించుకోవాల్సింది ఇక్కడ. కనుక ఆ స్థితి నాకు రాలేదని కాదు, ఆ స్థితి వాడు ఎందువల్ల పొందాడో అది నేను పొందే ప్రయత్నం, స్టెప్స్ వేసేస్తున్నాడు భగవాన్ ఇక్కడ. అటువంటి వాడు ఇంద్రియములే ఇంద్రియార్థములు ఎందుకు ప్రవర్తిస్తున్నాయి కానీ ఇంద్రియాలకు చైతన్యం ఇచ్చే నేను కాదు. ఇది గ్రహించవలసినటువంటి ప్రధానమైన అంశము. ఎందుకంటే పువ్వు అలా విచ్చుకుంది, సూర్యుడు నేనే విప్పాను అన్నాడు. ఆయన కిరణజాల వల్ల విచ్చుకునే లక్షణం పువ్వులో ఉంది కనుక విచ్చుకుంది. తెలుసుకోండి ఇక్కడ. ఆ కిరణజాలములు అది విచ్చుకోవడానికి సహకరించాయే తప్ప విప్పేయ కూర్చుని. అదేవిధంగా ఆత్మ యొక్క చైతన్యం ఇంద్రియములు ప్రవర్తించడానికి సహకరిస్తోంది అని తెలుసుకోగలగాలి. దాని యందు నిలబడితే నీ శరీరాన్ని కూడా సాక్షిగా చూడగలవు. అలాంటి వాడు తత్వవిత్. అది పొందడానికి, మళ్ళీ ఆ తత్వవేత్త స్థితి పొందడానికి నువ్వు చేయవలసింది ఏంటంటే ఎక్కడెక్కడ ఏ శ్లోకం ఎలా చెప్తున్నాడో తెలుసుకోవాలి. ముందుగా చెప్పేది యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ అంటే సాధన స్థితి.
సర్వభూతాత్మ భూతాత్మ అనేది సిద్ధస్థితి. ఈ సిద్ధస్థితిలో ఉన్నవాడు ఎలా ఉంటాడో చెప్పేది నైవ కించిత్ కరోమీతి నుంచి ఇది ధారయన్ శ్లోకం వరకు సిద్ధస్థితి. ఆ సిద్ధస్థితి పొందడానికి ఏం చేయమన్నాను నిన్ను? బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే సన పాపేన పద్మపత్రమివాంభసా. గొప్ప మాట చెప్పాడు. ఆ స్థితి పొందడానికై బ్రహ్మణి ఆదాయ, బ్రహ్మణి బ్రహ్మమునందు ఆదాయ అంటే చక్కగా ఉంచాలి. ఏమిటి? కర్మాణి, కర్మలన్నీ బ్రహ్మమయందు ఉంచు అంటే బ్రహ్మార్పణము చెయ్యు అన్నాడు ఇక్కడ. బ్రహ్మణ్యాదాయ, ఆదాయ అంటే సంపూర్ణముగా ఉంచుట అని అర్థం. అంటే నీ కర్మలన్నీ నీపై ఉంచుకోక అనవసరం, ఆయనకి ఇచ్చేయి, చూసుకుంటాడు. ఎంత బాగుందండి, ఇక్కడ బంధించకుండా చేసేస్తాడు. అది బ్రహ్మణ్యాదాయ కర్మాణి. బ్రహ్మణ్యాదాయ కర్మాణి అంటే మళ్ళీ బ్రహ్మ శబ్దానికి ఇక్కడేం తీసుకోవాలి? కంటెస్ట్ బట్టి శబ్దములు కదా, భగవత్పాదుల వారే మనకు ప్రమాణం. ఆయన ఎక్కడ ఇటు అటు బెసక్కుండా ఎంత అటెంటివ్గా భాష్యం రాస్తారంటే, కర్మయోగం గురించి చెప్పేటప్పుడు, ఉపాసన గురించి చెప్పేటప్పుడు ఆ ప్రకరణం వేరు, పూర్తి వేదాంత ప్రకారంగా సిద్ధావస్థలను జ్ఞాని గురించి చెప్పిన ప్రకరణం వేరు. ఇక్కడ శబ్దం అక్కడ శబ్దం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ జాగ్రత్త పడ్డ వాళ్ళల్లో భగవత్పాదుల వారు అంతటి వారు మరొకటి కనబడరండి ఇక్కడ. ఎందుకంటే నువ్వు ఆగమాల్లో ఉపాసన విషయం నేర్చుకున్నావు, ఉపనిషత్తు తీసావు, ఇది అక్కడ లేదే అనుకుని ఇది అక్కడ తెచ్చే ప్రయత్నం చేయకు. ఎందుకంటే అక్కడ లేనంత మాత్రాన ఈ ఉపాసన తక్కువదేం కాదు. ఆ ప్రకరణం వేరు, ఈ ప్రకరణం వేరు. నువ్వు చదువుతున్నది ఇంజనీరింగ్, దానిలో మెడిసిన్ లేదే అనుకుని ఇంజనీరింగ్ని మెడిసిన్గా మార్చే ప్రయత్నం చేయి కదా. ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్, ఏ ప్రకరణం ఆ ప్రకరణమే. కానీ ఇక్కడ బ్రహ్మణ్యాదాయ అనే మాటకి ఈశ్వరే ఆదాయ అంటే ఈశ్వరుని యందు ఆదాయ. ఆదాయ అనే శబ్దం నిక్షిప్య, నిక్షేపించనండి. ఎంత గొప్ప నిక్షేపించంటే అక్కడ కొంత ఇక్కడ కొంత మొత్తం అక్కడ పెట్టేయడం. పెట్టేయడం అంటే పెడుతున్నానన్న భావాన్ని కూడా పెట్టేయాలండి. అదే నిన్ను కర్మలు నీకు ఇచ్చాను, ఇంకా నాకు నన్ను అనుగ్రహించవా అంటే ఇన్ని ఇచ్చేవి కానీ ఇచ్చానన్న భావం ఇవ్వలేదు, అది వచ్చింది బాధ. అది కూడా అర్పించేయాలి ఇక్కడ. అది బ్రహ్మణ్యాదాయ కర్మాణి. మొట్టమొదటి నేర్చుకో, నేను కర్మను విడిచిపెట్టమనిలే, కర్మను చేయి. బ్రహ్మమునందు చేసిన ప్రతి కర్మ ఆయనకి అర్పిస్తున్నాను అన్నప్పుడు ప్రతి కర్మ బాగా చేస్తావు, తెలుసుకో ఇక్కడ. అవునా లేదండి? ఇంటికి ఒక పెద్ద ఆయన భోజనానికి వచ్చాడు అనుకోండి, మీరు కూర కొనాలన్నా పండు కొనాలన్నా జాగ్రత్తగా ఉండేవి చూసుకుంటారా లేదా? ఎలా పెడితే అలా చూసుకుంటారా? ఒక పెద్ద ఆయనకు భోజనం పెట్టాలనుకుంటేనే శుద్ధమైన ఇవ్వాలనుకుంటారే, ఈశ్వరుడికి అర్పించాలంటే శుద్ధమైన కర్మ చేయాలని ఇంకా వేరే చెప్పాలి ఇక్కడ. అందుకు బ్రహ్మణ్యాదాయ కర్మ. అది ఎలా చేయాలి? మళ్ళీ నేనేం చేశానో తెలుసా? ఒక ఆయనకి పాపం ఎంతో దానం చేస్తారు కానీ పేరు కనబడకపోతే మహాకోపం వస్తుంది. అదే మనం ఒకసారి ఉదాహరణ చెప్పుకున్నాం. గుడికి ఫ్యాన్ దానం చేసి రెక్కల మీద వాడు పేరు రాశాడు, రాసి స్విచ్ వేయొద్దని చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే తిరుగుతుంటే పేరు కనబడుతుంది, అది బాధ. ఇంకెందుకు దానం అండి? ఇలాంటి వాళ్ళు కనబడతారు. ఇచ్చేదేమో ఇంత, పేరేమో అంత. శివలింగం ఇంత ఉంటుంది, కింద పీఠంలో వాడి పేరు అంత ఉంటుంది. ఇక్కడ తెలుసుకోండి, ఇక్కడ వాడికి తెలియదా వీడేమిచ్చాడో? బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా, ఆసక్తిని విడిచిపెట్టి, కరోతి యః సంగం త్యక్త్వా. ఇక్కడ బ్రహ్మణ్యాదాయ సంగం త్యక్త్వా కలుపుతూ భగవత్పాదులు వారు అంటారు, ఈశ్వరే ఆదాయ నిక్షిప్య తదర్థం కరోమి ఇది భృత్యః ఇవ స్వామ్యర్థం. భృత్యుడు స్వామికి చేసినట్లుగా నువ్వెందుకు చేస్తున్నావు? ఈశ్వరుడు కోసం చేస్తున్నావు. ఇంకో సమాధానం లేదండి. ఎందుకోసం చేస్తున్నావు అంటే స్వామి కోసం. ఎంత బాగుందండి. ఇది తెలుసుకోమని సంకల్పంలో పెట్టేశారు, మనం పట్టించుకోవట్లేదు. మళ్ళీ చెప్తున్నా, మమ ఉపాత్త దురితక్షయార్థం. వెంటనే ఏమంటారు? శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. దాని తర్వాత స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరం, ఇంకేం లేదు. స్వస్తిని చాంద్రమానైనా మళ్ళీ నువ్వు ఎంటర్ అయ్యేది మళ్ళీ అక్కడ ఉపాధృతక్షయార్థం ధర్మార్థ కామ, అది వదిలేయండి. మనం అనేక వాళ్ళు చెప్పుకున్నాం, మళ్ళీ ఇప్పుడు చెప్పక్కర్లే. కానీ పర్పస్ చెప్పడం కోసం మమ ఉపాధృతక్షయార్థం అంటే చిత్తశుద్ధ్యర్థం, పరమేశ్వర ప్రీత్యర్థం అంటే బ్రహ్మణ్యాదాయ. ఇది చెప్తున్నాడు ఇక్కడ. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః అంటే ఈ చేసినటువంటి కర్మ వల్ల లిప్యతేన సపాపేన, అతడికి పాపాలంటవు. అంటే పాపం చేసినానా? ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. అంటే పాపకర్మే ఈశ్వరుడికి అర్పిస్తాడా? చేయవలసింది పుణ్యకర్మే. కర్మలు అర్పించుట అంటే పుణ్యకర్మలు అర్పించుటే అని అర్థం. నేను ఏది చేసిన ఈశ్వరుడికి ఇస్తానంటే పాపాలు కూడా ఇచ్చేస్తావా? అందుకే నేనేం చేస్తున్నానంటే పుణ్యాలు ఇస్తానండి, పాపాలు ఇవ్వట్లేదు తెలుసా అన్నాడు. అంటే అది కూడా చేస్తున్నాడు అని అర్థం అనమాట. ఇంకా పాపకర్మ చేయడు, పుణ్యకర్మే చేస్తాడు. ఇక్కడ దాన్నే ఇస్తాడు వాడు. మరి పాపం పోతుందని ఎందుకు చెప్పాడు పుణ్యకర్మ ఇచ్చేకాడికి అంటే, ఇప్పటిదా గత జన్మల నుంచి ఎంతుందో పాపము, సంచితం ఎంతుందో తెలియదు, ఇప్పుడు అంటుకున్నది ఎంతో తెలియదు. అంత తేలిగ్గా వదులుతుందండి పాప బుబరద. 4 వంటలకు వెళ్ళినటువంటి పాత్రకి అంటిన మసే పోదే, వేల జన్మలు ఎత్తినటువంటి చిత్తానికి అంటినటువంటి మాల్యం ఎక్కడ పోతుంది? ఇది తెలుసుకో ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అది పోవడానికై
నువ్వు ఎంత తోమిన లాభం లేదు, ఒకటే పని చేయ, అనాసక్తంగా నాకు అర్పించే, నేను చేసేస్తానడు. ఎంత అనుగ్రహం అండి స్వామిది ఇక్కడ. నువ్వేం అవస్థ పడకుండా. అందుకు బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్తా కరోతి లిప్యతేన సపాపేన, వాడి పాపానకంటడు. అంటే ఎన్ని జన్మల నుంచో ఉన్నటువంటి త్రివిధములైన పాపాలకు కూడా, అంటే మనోవాక్కాయ కర్మలతో అనేక జన్మల నుంచి తెచ్చుకున్న వాసనారూపమైన పాపం కూడా దగ్ధమవుతుంది. ఇది తెలుసుకోవాల్సినది. పై నిన్న చెప్పినట్లు ఉపలక్షక న్యాయం చేత బంధహేతువులైన పుణ్యపాపాలు రెండూ నశిస్తాయి. అంటే వాడు కర్మ చేస్తున్నాడు, పాపం పోతుంది. మరి కర్మ చేస్తే అంటుకుంటాడు కదంటే, ఇలా చేస్తే అంటుకోడు. ఎలా అంటే, ఉంటే అంటకుండా ఎలా ఉంటామండి? కర్మ చేస్తూ ఉంటే తప్పకుండా అంటుతామంటే, ఉన్నా అంటకుండా ఉండేది ఒకటి తెలుసా? ఉన్నా అంటకుండా ఉండేది ఒకటి ఉంది, దాన్ని ఆదర్శంగా తీసుకో. అదేమిటంటే పద్మపత్రమివాంభస, తామరాకు మీద నీటి బొట్టు అన్నాడు. తామరాకు మీద నీటి బొట్టు ఉందా? ఉంది. లేదు నువ్వు అంటావా? ఉంది. అంటట్లేదు, చూసావా? అలాగే నాకు ఎవడైతే కర్మను అర్పణం చేస్తూ ఉన్నాడో, అనాసక్తంగా ఉన్నాడో, రెండే తెచ్చుకో, ఇంకోటి ఏం లేదు. అందుకే కర్మయోగానికి మరొక పేరు అనాసక్త యోగం, నిష్కామ యోగం. అన్నీ పేరు ముసలం అన్నట్టు అవే పేర్లు ఇక్కడ. ఈ రెండు నువ్వు చేయగలిగినట్లయితే నువ్వు ఆ కర్మలో ఎలా ఉంటావంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటావు.